నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా మార్చి ప్రైవేట్ కంప్లైంట్ వేసి హెరాస్ చేయడం మొదలెడితే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం చాలా అంటే చాలా సీరియస్ తీసుకుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బయాన్. ఇది ఒక సివిల్ డిస్ప్యూట్లోని క్రిమినల్ డిస్ప్యూట్గా మార్చి రోజు కోర్టుకు తిప్పించడం మొదలెట్టారు. ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇట్లా సివిల్ కేసుని క్రిమినల్ కేసుగా మార్చడం ఏంటి? ఇది చాలా తప్పు. ఇటువంటివి చేస్తే చాలా డిస్ప్యూట్స్ వస్తాయి, మీకు చాలా సీరియస్గా తీసుకుంటాం అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు. అన్ని కేసులను క్వాష్ చేసింది. దాదాపు 12 కేసులు సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా తీసుకొస్తే అది సుప్రీంకోర్టులో క్వాష్కు పెడితే ఇద్దరు జడ్జిల ధర్మాసనం పూర్తిగా విని ప్యూర్ సివిల్ ఇన్ నేచర్ దాన్ని క్రిమినల్గా మార్చారు హెరాస్మెంట్ చేయడానికి అని చెప్పి క్వాష్ చేస్తూ వార్నింగ్ కూడా జరిగింది. ఇంకోసారి ఇట్లాంటి సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మారిస్తే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయని హెచ్చరించింది కూడాను. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా సివిల్ కేసులు ఉంటే సివిల్ కోర్టులు ఫైట్ చేయాలి, కానీ క్రిమినల్ కేసుల్లో క్రిమినల్ కోర్టులో మార్చేసి ఇట్లా హెరాస్మెంట్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు ఇంకొకసారి తెలుస్తోంది.